కోమట్లందరూ కలిసి పొరకల మీద ఎరకల పొరకల మీద నేను పోయి పొరకలు బంద్ చేయాలి మీరు అమ్మొద్దు అన్న. అట్లా మా వృత్తి వ్యాపారం కాబట్టి నేను అమ్ముతాను, మంచిది. వ్యాపారం కాబట్టి మీరు అమ్మడం మంచిది, ఏదైనా మీరు వ్యాపారంగా తీసుకోవాలి, దాని గుడిక నేను అమ్మదు. కానీ మా ఊర్లో మాలోళ్ళు బొండ పెడతాం, సచ్చిన శవాలను తీసుకుపోయి పూడ్చిపెడతాం, అది కూడా పెట్టాలి మీరు. మా ఊట్లో శవాల ముందర తప్పులు కొడుతుంది మాదిగోలు, అది కూడా కొట్టాలి మీరు. అట్లే మేము అందులో పిచ్చలు కోస్తున్నాం, అది కూడా కోసుకుపోయి మీ ఇందులో ఫ్రై చేసుకొని తినాలి. అట్లా అంటే ఏదైతే లాభం వస్తుందో అది చేస్తామని అన్నప్పుడు నా ఆమోదం లేకుండా, నా వృత్తి ఆమోదం లేకుండా, నా కులవృత్తి ఆమోదం లేకుండా నువ్వు చేసేదంతా స్మగ్లింగే. నా ఆమోదం లేకుండా నువ్వు ఈరోజు పొరకలమ్మి ఎరకలందరినీ హత్య చేసుకున్నావు. అట్లే ఈరోజు కుండల వృత్తి నాశనం కావడానికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్లాస్టిక్ బిందెలకు ప్లాస్టిక్ కంపెనీలు ఎవరివి? కోమట్లయ్య. ఈరోజు ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చిన తర్వాత కోమట్ల వృత్తిపోయి కోమట్లు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోవడానికి కారకులు ఎవరు అంటే కోమట్లు. ఈరోజు కమ్మరులందరూ వాళ్ళ వృత్తి నాశనం అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే ట్రాక్టర్లు. ఆ ట్రాక్టర్లను మా ఊర్లో తీసుకొచ్చింది ఎవరు అంటే కోమట్లు. అదేవిధంగా గోవులు ఈరోజు దేశవ్యాప్తంగా హత్య కావించడానికి కారణం కోమట్లు. ఎందుకు తెలుసా? ట్రాక్టర్లు రానంత కాలం గోవులు ప్రతి ఒక్కరు గోవుల మీద వ్యవసాయం చేసుకొని బతికారు. కానీ ఎప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయో, ఎంత చేస్తావా ట్రాక్టర్, నువ్వు గోవులతో వ్యవసాయం చేస్తే 2 ఎకరాలు చేస్తావు, ట్రాక్టర్తో చేస్తే 100 ఎకరాలు చేస్తావు అంటే గోవులు అమ్ముకొని ట్రాక్టర్లు తెచ్చుకున్నారు. ఈ ట్రాక్టర్లు టాటా